దేవుని వాక్యం వెళ్దాం. వాక్యంలోకి వెళ్ళే ముందు దయచేసి ప్రతి ఒక్కరూ దేవుని వాక్యాన్ని గమనించండి, గ్రహించండి. ఇది నా ఆశీర్వాదాలు పొందాలి. వాక్య భాగంలోకి వెళ్ళే ముందు క్లుప్తంగా ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఇంటిగా ప్రేమిస్తున్న మా యేసయ్య, మీ పాదములు స్తోత్రం. ఈ దేవుణ్ణి మీరు మరుగు చేసుకొని చూటిగా చక్కగా మీ బిడ్డలకు అర్థమయ్యే రీతిగా మీరు మాట్లాడండి. ప్రభా, మీ వాక్యాన్ని వారు గ్రహించినట్లు కృపతో జ్ఞాపకం చేసుకో తండ్రి. మీరే మీ వాక్యంతో మా బలహీనతలు, మా సమస్యలు, మా రోగులు అన్నీ తీసివేసి క్షేమం, నెమ్మది, శాంతి, సమాధానం, స్వస్థత దయచేయమని ఇప్పుడు నీ వాక్యం నీ బిడ్డలు వింటుండగా దాన్ని ఆశీర్వదించి దీవించి బలపరిచి స్థిరపరిచి మీలో ఎదిగి ఫలించిన కృప చూపమని నజరేయుడైన యేసు నామములో ఎంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి క్రీస్తునందు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ధ్యానించుకుందాం. మీకు ఒక విషయాన్ని చెప్తున్నా. ఈరోజు నేను చెప్పే ఆ విషయం అందరూ గమనించండి. విశ్వాసులు, సంఘస్థులు, చర్చికి వచ్చేవారు, రానివారు, లోక నివాసులు, లైవ్ ఇంట్లో ప్రతి వారు అందరూ గమనించండి. నేను చెప్పే అంశం నరకం ఉంది, నరకము ఉన్నది, జాగ్రత్త. ఆ నరకం అనేది ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. మీ జీవితాలను భక్తిగా, భయంగా, బ్రతకాలం అంతా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి. గుడికి వచ్చినంత మాత్రంలో మనం భక్తులం కాము, బైబిల్ పడుతున్నంత మాత్రంలో విశ్వాసులం కాము, ప్రార్థన చేసినంత మాత్రంలో దేవుని సన్నిధిలో కాము. కానీ మన జీవితంలో ఏ తప్పు లేనప్పుడు, ఏ తప్పు చేయనప్పుడు మనము దేవునికి ఇష్టమైన బిడ్డలంగా ఉంటాం. మళ్ళీ మనం చనిపోతే పరలోకానికి వెళ్తాం. బైబిల్ వాక్యం చెప్పేదంతా ఖచ్చితం, కరెక్ట్. నరకం ఉంది పీడ, జాగ్రత్త. నేను ఈరోజు ఈ అంశాన్ని నేను మీకు చెప్తున్నా. ప్రతి ఒక్కరు లేఖనాలు తీసి బైబిల్ వచనాలు గమనించండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 3వ అధ్యాయం 2:12 చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 3వ అధ్యాయం 12. ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది, ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళను బాగా శుభ్రం చేసి గోధుమలను పొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయాలని వారితో చెప్పాను. చూడండి, ఆయన చేతిలో ఒక చేట ఉంది. ఆ గోధుమలను కళ్ళంలో పట్టేటప్పుడు మరి ఆ గోధుమలు ఒక దిక్కు, పొట్టు ఒక దిక్కు అయిపోతుంది. ఆ పొట్టుని ఏం చేస్తానంటుండో అగ్నిలో కాల్చివేస్తా అని చెప్తున్నాడు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి దేవుని చదువుతూ, ప్రార్థన చేస్తూ, బైబిల్ చదువుతూ మరి తప్పులు చేస్తే ఒకరోజు ఆయన తూర్పాల పడతాడు. తూర్పాల పట్టే రోజు ఉన్నది. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా దేవునికి లెక్క అప్పచెప్పాలి. నేను అలా చేసిన తప్పులు మూడోకానికి ఎవరికి తెలియదు, నా ఒక్కరికి తెలిసి పాపం ఈ తప్పు నేను చేసిందని మనం అనుకోవచ్చు. కానీ ఆయన చేతిలో ఒక చాట ఉంది. దాంతో గోధుమలను పట్టినట్టు మానవులని పట్టినప్పుడు పొట్టు ఎక్కడ కొట్టుకపోతుంది, దూరం కొట్టుకపోతుంది, ఒరిజినల్ గింజలు కింద పడిపోతాయి. అలా డివైడ్ అయిపోతుంది, అలా వేరు చేయబడతారు. మరి ఆ పొట్టును దేవుడు ఏం చేస్తున్నట్టు అగ్నితో కాల్చివేస్తానని సెలవిస్తున్నారు. లేదా నరకం ఉంది, నువ్వు ఒరిజినల్ సీన్లా ఉండాలి. క్రైస్తవుడు అంటేనే నిజమైన విశ్వాసలాగా ఉండాలి. క్రైస్తవులు తప్పు చేయడు, క్రైస్తవులు ఏ పాపం చేయడు, దేవుని తెలుసుకున్న బిడ్డలని మీకు పేరు ఉంటుంది. కాబట్టి మనం ఎట్లుండాలి తెలుసా? ముప్పు రవ్వలా ఉండాలి, ఉప్పులా ఉండాలి, వెలుగుతూ ఉండాలి, వెలిగిస్తూ ఉండాలి. అలా ఉండాల్సిన మనం మరి దేవుడు ఒకసారి మా తూర్పాల పట్టేటప్పుడు మరి మనం పొట్టులో పోతామా, గోధుమలో పడతామా? మీరు యోచించుకోవాలి. ఒకవేళ పొట్టులాగానే ఉంటే
అదేం చేయబడుతుంది? అగ్నితో కాల్చివేయబడుతుంది. ఇంకా అదే రీతిగా అదే మత్తయి సువార్తలోనే 13వ అధ్యాయం 41 నుంచి చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 41 నుంచి చదవండి. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. చూడండి, దేవుడు ఏం చేస్తుండు? తన దూతలను పంపిస్తాడు. విశ్వాసి, నా మటుకు నేనే విశ్వాసనని, నా మటుకు నేనే పాస్టర్ కానీ, నా మటుకు నేనే బిషప్ కానీ మనం దగ్గరవచ్చు, డిగ్రీలు పెట్టుకోవచ్చు, పేరు పక్కన ఎన్నో పెట్టుకోవచ్చు. కానీ దేవుడు తన దూతలను పంపి ఏం చేస్తున్నాడు? వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. దుర్నీతి పరులు, నీతి తప్పిన పని ఎవరు చేస్తుందో యోచించుకో. భూమి మీద మరి నువ్వు క్రైస్తవుడు అని పేరున్నదా? ఓకే, సంతోషం. క్రైస్తవ బిడ్డవు అనే పేరుంటే నీకు బాగలేదు. కానీ దేవుడు ఏం చేస్తుండు? దుర్నీతి పనులను వేరు చేస్తుండు. వేరు చేసి, దుర్నీతి అంటే నీతి లేని వాళ్ళను వేరుపరిచి, పాపాత్ములను వేరుపరిచి ఏం చేస్తుండు? అగ్ని గుండంలో పడవేయును. అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుటయును ఉండును. చూడండి, నొప్పు ఆగిందా ఎప్పుడైనా? ఎవరికైనా చల్లబోతుంది అట్లా అంటే ఎట్లుంటది? చుట్టుకుంటుంది. అవునా? నీ ప్రాణాన్ని, నీ బాడీని తీసుకుపోయి అగ్నిలో వేస్తారు. 70 ఏళ్ళ యాత్రలో తాగుడు, వ్యభిచారం, విగ్రహారాధన, దేవునికి అయిష్టమైన పనులు చేస్తున్నా మనం క్రైస్తవ గుంపులోకి వస్తామా? ఒక్కసారి ఆలోచించుకోండి. నరకం ఉంది, పీడ, జాగ్రత్త. మీరు నరకానికి వెళ్ళొద్దారని నేను చెప్తున్నా. బయట చెప్పేది ప్రతిదీ ఖచ్చితం. అక్కడ దేవుడు ఏం చేస్తుండు? దుర్నీతి పనులను వేరు చేసి వారిని ఏం చేస్తుండు? అగ్ని గుండంలో పడవేస్తుండు. మనకు ముందు అగ్నిగుండం ఉందని గుర్తుపెట్టుకోండి. అగ్నిగుండంలో మీకుంది. మరి మీరు అలా వెళ్తారా? పరలోక రాజ్యానికి వారసులు అవుతారా? మీరే యోచించుకోవాలి. నేను మీకు చెప్తున్నా, క్రైస్తవుడు అనేవాడు, బైబిల్ చదివేవాడు, ప్రార్థన చేసుకునేవాడు ఎప్పుడు కూడా తప్పు చేయొద్దు. ఈ విధంగా కట్టిరాని యోహానుడు గురించి యథార్థంగా మాట్లాడితే అంతా ఇచ్చేసిండు. అవునా? ఈ లోకం ఎదిరించండి, దూషించండి, ద్వేషించండి. ప్రభు వైపు చూస్తూ నువ్వు క్రీస్తు బిడ్డవై జీవిత యాత్రలో సాగిపో. సోదరుడా, నరకం ఉంది. దుర్నీతి పనులను దేవుడు నరకంలో వేస్తాడు. ఆ నరకంలో ఎట్లుంటది? అక్కడ ఆ నరకంలో ఏడుపును పళ్ళు కొరుకుతాయో ఉండును. బాగా మంటలో కాలిపోయే రోజు వస్తుంది. నేను మీకు చెప్తున్నా, నా ప్రియ దేవుని వెళ్ళారా, దేవుని వాక్యం వినండి, మారు పొందండి. మనందరం పరలోక రాజ్యంలో నెమ్మదిగా ఉండాలి. నరకానికి పోవద్దు. మీరు సకాలంలో ఎప్పుడైనా ఏ స్థలంలోనైనా ఏ చర్చికైనా వెళ్ళండి. కానీ భక్తి కానీ విశ్వాసం కానీ దేవులో ఉండాలి. మనలో ఏ దుర్నీతి, ఏ పాప బీజాలు మనలో ఉన్నా దయచేసి పరలోకానికి పోము. మనం ప్రార్థన చేయొచ్చు, మనం ఎన్నో ప్రార్థనలు చేయొచ్చు, మనం ఎన్నో ప్రసంగాలు వినొచ్చు, ఎన్నో చేయొచ్చు. కానీ మనలో దుర్నీతి ఉంటే మనం నరకానికి పోతామని బయటికి మనం ఖచ్చితంగా చెప్తుంది. అందుకే నేను చెప్తున్నా, పాపాలకి దూరంగా ఉండండి. పాప పనులు, పాప కలపులు, పాపపు యోచనలు మనలోకి రావద్దు. అట్లా వచ్చినప్పుడు మనం ఆయన ఎదుట ఉన్నప్పుడు, ఆయన మనలో చూసినప్పుడు నీ యొక్క జీవితం, నా యొక్క జీవితం పాపపు ఊగిలో ఉండి గుడికొచ్చి కూర్చున్నంత మాత్రంలో మన దేవుడు అనగా, బిడ్డ నువ్వు ఎన్ని పాపాలు చేసినావు, ఇంకా నీకు వాక్యం తెలవగా నరకం ఉంటుందని అని దేవుడు తీర్పు రోజు మనకు లెక్క చెప్తాడు. అందుకే ప్రియులారా, మీరు సెల్ఫ్గా చూసుకోండి. మీ సొంతంగా మీ అంతరాత్మ మీకు తెలుసు.
ఎవరు ఏ తప్పులు చేస్తున్నారో, ఎవరు ఏ మాటలు మాట్లాడుతున్నారో ఇంకా బైబిల్ లేఖనాలు చూస్తే నీకు అర్థమైపోతుంది. యేసు ప్రభు చెప్పిన మాటల్లో దుర్నీతి పనులను దేవుడు ఏం చేస్తాడు? అగ్ని గుండంలో వేస్తాడు. ఒకవేళ నీ లోపల నీతి ఉన్నదా, దుర్నీతి ఉన్నదా యోచించుకో, ఆలోచించుకో. 70 ఏళ్ల యాత్రలో నువ్వు చేసే తప్పులకు జీవితాంతం నివారణలు నరకంలో కాలవలసి ఉంటుందని వాక్యం మనకు సెలవిస్తుంది. ఇంకా అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. నీతిమంతులు ఎట్లుంటారు తెలుసా? తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. తప్పు చేయనప్పుడు గురువుతోటి గుద్దులాడొచ్చు, మనలో ఏ తప్పు లేనప్పుడు ఎక్కడైనా మాట్లాడొచ్చు, అవునా? తప్పు చేసినప్పుడు మన ఫేస్ వాల్యూ, మన ముఖము నల్లబడిపోతుంది. ధైర్యంగా చెప్పలేము, ధైర్యంగా పలకలేము. దేవుని ఎదుట నీతిమంతులు ఎట్లుంటారు? సూర్యుని వలె తేజరిల్లుదురు. క్రైస్తవ విశ్వాసి మనం తేజరిల్లుతూ ఉండాలి. దేవుని విషయంలో కులం దూషించని, లోకము వెలువేని, బంధువులు దూరంగాని, నానే వాళ్ళు ప్రతి ఒక్కరు దూరమైన యేసులో నువ్వు యథార్థంగా ఉంటే ఏ తెగులు కూడా నీ గుడారమో సమీపించదు. ఇవన్నీ కూడా కొద్ది కాలంలో 70 ఏళ్ల యాత్రలో నువ్వు దేవునికి దూరం కాకు. నువ్వు తేజరిల్లాలి అంటే దేవుని వాక్యానుసారంగా స్టెప్ వేయాలి, నడవాలి, ప్రవర్తించాలి. మనం నీతి కలిగి మనం ఉండాలి. అది మనకు వాక్యం నేర్పిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, నరకం ఉన్నది, జాగ్రత్త. ఇంకొకటి కూడా నేను మీకు మార్క్స్ వార్తలో చూపిస్తా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మార్క్స్ వార్త 9వ అధ్యాయం 43 నుంచి చూడండి. మార్క్స్ వార్త 9వ అధ్యాయం. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికివేయము. నీవు 2 చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు. చూడండి, మన చేతులు చెడు చేయాలని చాలా ప్రయత్నిస్తాయి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీ చెయ్యి నువ్వు అభ్యంతరపరిస్తే దాన్ని నరికివేయి. ఎవరైనా నరికివేస్తానా? ఇద్దరు ఎత్తుకొచ్చినప్పుడు చేతులే కదా పనిచేసేది, అవును కదా? మరి నీవు పరలోకంలో ప్రవేశించాలంటే దీన్ని నరికివేయి. నువ్వు నిత్య జీవంలో అంగహీనుడవై ప్రవేశించుట మేలు కదా అంటే, చేతులతోటి తప్పులు చేస్తున్నాం, నోటితోటి బూతులు తిరుగుతున్నాం, కళ్ళతోటి చెడు చూస్తున్నాం, చెవులతోటి చెడు వింటున్నాం, నోటితోటి చెడు అంటున్నాం. ఇవన్నీ అంగాలు కదా. దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది? క్రీడ నీ చేతులు అభ్యంతరపరిస్తే దాన్ని యొద్ద నుండి తీసివేయి అని చెప్తుంది. నీకు దురాలోచనలు, చెడు ఆలోచనలు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకో, దేవా మంచితనం ఇవ్వమని. ఎందుకంటే దురాలోచనలు గల హృదయం యెహోవాకు హేయం. నేను మీకు చెప్తున్నా, క్రైస్తవుడు అనేవాడు మంచి తలంపులు, ఆలోచనలు, మంచి పనులు చేయాలి. కానీ నీ చేయి నువ్వు అభ్యంతరపరిస్తే దాన్ని నరికివేయము. నువ్వు అంగహీనుడవై జీవంలో ప్రవేశించడానికి మేలు అని చెప్తుంది. కాబట్టి దేవుని వాక్యం ఇలా చెప్తుంటే, మనం చేతులతో తప్పులు చేస్తూ నోటితో బూతులు తిరుగుతుంటే నువ్వు పరలోకానికి పోతావా, నరకానికి పోతావా? నువ్వే యోచించుకో, ఆలోచించుకో. కంటిన్యూషన్ చేయండి. నీ పాదము నిన్ను చూడండి, దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీ పాదములు నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని నరికివేయి. పాదాలు ఏం చేస్తాయి? తప్పుదో వరకు నడిపిస్తాయి. వింటున్నా దేవుని వాక్యం? నా కాలే కదా, నా ఇష్టం అన్నట్టు కాదు. నీ పాదము నిన్ను తప్పుదో వరకు నడిపిస్తే దేవుడు ఏమంటాడు? నీ పాదాన్ని నరికేసుకో. ఎందుకంటే చూడండి, నువ్వు ఈ పాదాన్ని అభ్యంతరపరిస్తే ఒక కారణం నరికివేయి. నువ్వు కుంటివాడవై నిత్య జీవంలో ప్రవేశించుట నీకు మేలు కదా. అందుకే మనము చేసే
కాళ్ళతో చేసే పనులు, చేతులు చేసే పనులు, కళ్ళతో చూసే చెడు పనులు, ఇవన్నీ మనం మన ఇష్టమని మనం చూస్తుంటాం, చేస్తుంటాం. కానీ నీతి లేకుండా మనం చేసే ప్రతి పనికి ఎక్కడిపోవాల్సి ఉంటుంది. అందుకే నువ్వు నిత్య జీవంలో ప్రవేశించాలి అంటే నీ పాదాన్ని నువ్వు తీసేసుకోవాలంటాను. ఈ వచనాలు ఎవరు తీసేస్తారు? ఈ వాక్యానుసారంగా చెడు చేయొద్దు, చెడుతో వెళ్ళొద్దు. ఇదంతా దేవుడు మనకు చక్కటి ఉపదేశం చేసింది ఈ లోకంలో ఉన్నప్పుడు. రేపైతుడా నువ్వు 2 కాళ్ళు కలిగి నరకంలో పోయి దివారాత్రాలు 21 కాలితే నరకంలో నీకు ఏం ప్రయోజనం వస్తుంది? అక్కడ అగ్ని ఆగదు, పురుగు చావదు. దివారాత్రులు మండుచున్న అగ్నిగుండంలో మీరు ప్రవేశిస్తే కష్టం. అందుకే నరకం ఉంది ప్రియుడ, నీవు జీవంలోకి రావాలి, నరకానికి వెళ్ళొద్దు అంటే మన పాదాలు, మన చేతులు, మన తలంపులు, మన చూపులు, మన చెవులు అన్నిటిని కూడా సరిగా వినియోగించుకోవాలి. ఎందుకంటే అంగహీనమైన జీవంలో ప్రవేశించిన నేనే. కానీ మన నోరు, మన ఇష్టం, మన కథ అని ఈ బాడీ చూసుకొని పోతే నరకానికి పోవాల్సిన సమయం ఉంటుంది, ఉన్నది కూడా. ఏ ఒక్క శరీరం కూడా తప్పించుకోలేదని ప్రభు వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. చదవండి. నీ కన్ను నిన్ను అభ్యంతరపరచనే కదా, నీ కన్ను నిన్ను అభ్యంతరపరచనే కదా, కానీ పీకి పారవేయను. చూడండి, 2 కన్నులలో ఒక కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుంది. ఎట్లా? ఒకరు మంచి బట్టలు వేసుకుంటూ వచ్చుకుంటారు, ఒకరు మంచి ఇల్లు కట్టుకుంటూ వచ్చుకున్నారు. ఒకరి పరిస్థితి మంచిగా ఉంటే కన్నే కదా చూసేది, ఓర్చుకోలేదు. యేసుప్రభు ఏం చేసిండు? క్రైస్తవులకు ఎంత షార్ప్గా, ఎంత లేపుగా, ఎంత తెలివి ఉన్నారో మనకు తెలిసిపోతుంది. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినాయి కదా, దాన్ని తెరికి పారవేయి. ఎవరు తెరికి పారవేస్తారు? 2 కళ్ళతో చూస్తారు, ఒకరు డెవలప్, ఒకరు ఓర్చుకోలేదు పోతాను. ఒకరు మంచి బట్టలు వేసుకుంటే అమ్మో ఇల్లాగా అంటారు. ఒకరు మంచి ఉన్నతమైన కారు, స్కూటర్, ట్రాక్టర్ కొంటే వాళ్ళకి ఏంటి అంటారు. ఇవి అది కాదు నేను అభ్యంతరపరిచేది. నీ తలపులు, నీ చూపులు అవన్నీ దేవునికి అనుకూలంగా ఉండాలి. ఎందుకంటే చాటలో గోధుమలు పట్టినప్పుడు కొట్టి ఎక్కడ పడుతుందో నువ్వు అక్కడ పడతావు. ఎందుకు చెప్పనా? మన తలపులు చెడ్డే, మన ఆలోచనలు చెడ్డే. నీ జీవం కావాలంటే ఈ చెడ్డ తలంపులు, ఆలోచనలు ఇవన్నీ మానుకోవాలి. మనకేంది? మన బ్రతుకు ప్రభు వైపు చూస్తూ జీవితయాత్రలో మంచిగా తగ్గించుకుని జీవంలో ప్రవేశిద్దాం. కానీ దేవుడు నీ దగ్గర నేను అభ్యంతరం వచ్చినా నరివేయమన్నాడు. కాదు మన చెడు దానిపోతే కూడా తీసేయమన్నాడు. కన్ను నిన్ను అభ్యంతరం వస్తే పేరుకి పారవేయమన్నాడు. క్రైస్తవ జీవితం అనేది మామూలు ఈజీ కాదు, పేరుకు మాత్రమే క్రైస్తవం కాదు. ప్రియుడా, నువ్వు ఎప్పటిదాకా ఉండాలంటే ఈ విశ్వాసం పరలోకము జీవము పొందేదాకా విశ్వాసపై మనం ఉండాలి. అప్పుడు తూర్పాల పడేటప్పుడు మనం ఎక్కడ పడతామో మరి మనం జాగ్రత్తగా మన భక్తిని, విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన వాళ్ళని ఎంచున్నాం. ఇంకా 49 వాటి ఎట్లా చూడండి. నరకంలో వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. చూడండి, నరకంలో అగ్ని ఎప్పుడు కూడా ఆరిపోదు. అది గప్ప 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 మండుతున్న నరకం. అందులో మీరు పోవద్దని, నరకం ఉందని ఈ వాక్యాన్ని చెప్తున్నా. మన తలంపులో, మన క్రియల్లో, ఈ శరీరంతో చేసే పాప పనులను బట్టి ఖచ్చితంగా మీరు నరకానికి వెళ్ళొద్దని నేను చెప్తున్నా. మనము పవిత్రంగా, భక్తిగా, విశ్వాసంగా, చూపుల్లో, చేతల్లో, మాటల్లో, వెలికిలో అన్నిటిలో మాదిరిగా ఉంది క్రైస్తవ బిడ్డలం అని చక్కటి పేరు తెచ్చుకోవాలి. కానీ ఇదంతా మర్చిపోయి మీరు దేవునికి అవమానకరమైన పనులు చేసి పగల మధ్య తప్పు చేస్తే ఎలా? అందుకే మనం నరకం ఉంది ప్రియుడ, బహు జాగ్రత్తగా బ్రతుకు, నరకం పాడుగా. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. లూకాసు వార్తలకు రండి దయచేసి. లూకాసు వార్త 16వ అధ్యాయంలో నేను జ్ఞాపకం చేస్తున్నా. 16వ అధ్యాయం 12 ధనవంతుడు ఒకడు ఉండేను.
మీ అందరికీ తెలుసు. ధనవంతుడు ఒకడు నేను అదే లూకా 16:19 నుంచి 31 వరకు ఉంటుంది. అయితే ధనవంతుడు ఒకడు నేను, అతడు సన్నపు నారవస్త్రాలు ధరించుకుని బహుదినం సుఖపడేవాడు. రోజుకు 3 సార్లు తింటూ సన్నపు నారవస్త్రాలు వేసుకుని బహుగా సుఖపడేవాడు. అయితే లాజరు ఆ దరిద్రుడు ఉన్నాడు. అతడు చాలా వేదన పడుతూ కష్టపడుతూ మరి బల్ల మీద పడే రొట్టెలు ధనవంతుని బల్ల మీద పడే రొట్టెలు తీసుకొని తిని బ్రతికేవాడు. ఇద్దరు ఒకటేసారి చనిపోయింది, కానీ ఇద్దరు ఒకసారి చనిపోయి ఒకసారి పాట పెట్టేవాడు. అయితే ధనవంతుడు ఎక్కడికి వెళ్ళేది తెలుసా? నరకానికి వెళ్ళింది. నువ్వు ధనవంతుడు కావచ్చు, పేదవాడు కావచ్చు, ఏ పనిమైనా కావచ్చు, బ్రతుకుచున్న మనిషి నీకు మరణం ఉన్నది, మరణం ఉన్నదనేది కాదు, నరకం ఉన్నదని తెలుసుకో. నీకు నరకం ఉన్నదని తెలియదు. ఇప్పుడు చచ్చిపోతామని మనకందరికీ తెలుసు, అవునా? ఎప్పుడు పోతామో కానీ తెలియదు. పుట్టిన ప్రతి మనిషి కావాల్సిందే. నేను ఈ సంవత్సరం కాకుండా నెక్స్ట్ ఇయర్, అవునా? ఏదో ఒక ఇయర్ పోవాలి. ఎటు పోవాలి? నరకానికి పరలోకానికి వెళ్ళాలి. అది మాత్రం తెలియదు నీకు. నరకం ఉందని తెలుసుకో. మీరు నరకం పోవద్దని చెప్తున్నా. ధనవంతుడు చనిపోయిండు, పాపి పెట్టబడ్డాడు. అతడు నరకంలో యాతన పడి చేయమన్నాడు చూడు. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి, చూడండి, పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం ఉన్న లాజరును చూసిండు. నరకంలో నువ్వు అన్నం లేనంత కావాలిగా. ఇదే వాడిని ఇలాగే తయారు చేస్తుంటారు. అక్కడ చావు ఉండదు, సద్దామన్న సావు రాదు. నీళ్లుండేవి, గట్టిగా మంట, వేదన, దుఃఖము, అరుపులు, కేకలు ఇవన్నీ ఉంటాయి నరకంలో. ఆ బాధ భరించలేదని మనకు వాక్యం నేర్పిస్తుంది. ఇట్లా ఆ నరకంలో నుంచి దూరం నుంచి లాజరు చూసి, తండ్రి అయిన అబ్రాహ్మ నా యందు కనికరపడి అని పక్కన ఉన్న లాజరుతో ఒక నీళ్ళ చుక్కను చిరుకలు చేస్తున్న నాన్న చల్లార్పుల పంపమని చెప్తాడు. అయితే అప్పుడు అబ్రాహ్మ ఏమంటాడు తెలుసా? మాకు మీకు పెద్ద ఆధారం ఉంచబడ్డది, మేము అక్కడికి కానీ మీరు ఇక్కడికి కానీ రాజాలకు ఆధారం ఉంచబడ్డది అంటే అప్పుడు ధనవంతుడు ఏమన్నాడు చూడు. అందుకతడు చూడండి, అయ్యో తండ్రి ఇట్లాంటి ఏదైనా అర్థం ఉన్నదని నాకు తెలియదు, కానీ మేము అక్కడికి కానీ రాలేదు, ఇక్కడికి కానీ రాలేదు కదా. భూమి మీద ఎంతమంది అన్నారు? 5 సహోదరులు ఉన్నారు. ఈ వర్తమానము దయచేసి నా అన్నదమ్ములకు చెప్పండి. మీరే ప్రియ సంగమా, నా మాటలు వింటున్న మీరే నా అన్నదమ్ములు, సహోదరులు. మీరు నరకానికి పోతారని నేను చెప్తున్నా. మీరు భక్తిగా, విశ్వాసంగా మీరు లేవగానే రోజు దేవునితో సన్నిహిత సంబంధం, సావాసం కలిగి ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకొని మీరు అందరూ మంచిగా ఉండాలి, పరలోకం పొందుకోవాలనే నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. ఎందుకంటే ధనవంతుడు తీసుకో, రోజుకు 3 సార్లు తినేవాడు, సుఖపడేవాడు, దేవుడు అంటే తెలియని వాడు, ఎవరి మాట లెక్క చేయని వాడు ఈ రోజు నరకంలో కాల్చున్నాడు. కాలుకుంటూ ఒక్క నీళ్ళ సుఖ కొరకు వేదన పడుతూ అడిగితే దేవుడు పంపిగా పంపలేదు. నేను మీకు చెప్తున్నా, అక్క దీపం ఉన్నప్పుడు ఇల్లు దిద్దుకోండి, 70-80 ఏళ్ళ లోపలే దేవుని తెలుసుకోండి. మీకు ఎవరు చెప్తారు రక్షణ సువార్త? ప్రభువునందు నేను చెప్తున్నా, పాపం చేయకండి, దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉండకండి, నరకం మనకు ఉన్నదని గ్రహించండి, గమనించండి. మీరు దేవుని వాక్యము భూమి ఆకాశంలో గర్వించిన దేవుని మాటలు ఎప్పుడు గర్వించిపోవు. కాబట్టి ధనవంతుడిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఆ ధనవంతుడైతే ఆకరణ పడుతూ ఏమంటున్నారు? భూమి మీద నాకు ఎంతమంది సహోదరులు ఉన్నారు? 5 ఉన్నారు. దయచేసి వారును ఈ వేదనకరమైన స్థలములకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకైనా తండ్రి ఇంటికి వారిని పంపవలనని వేడుకొనుచున్నాను. సాక్ష్యం ఇవ్వడానికి నా తండ్రి ఇంటి వారికి లాభం అంగీకరించి అంటే దేవుడు ఏమంటాడు? అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, అక్కడ మోషే ప్రవక్తలు చాలా మంది ఉన్నారు, వాళ్ళ మాటలు వింటే నా మాటలు విన్నట్టే అని చెప్పాడు.
నేను మీకు చెప్తున్నా, దేవుని పిల్లారా, మీరే కాదు వచ్చేది, మీ పిల్లలకు ఈ త్రోవ నేర్పండి. ఎందుకంటే నరకం ఉంది. మీరు గుడికొచ్చి కూర్చుంటారు, మీ పిల్లలు పొలంలో పనిచేస్తే దేవుడు ఒప్పుకుంటాడా? నేను చెప్తున్నా, ఈ పగలూరు ఈ ఉదయాస్తాలు పనిచేసుకుంటున్నా మీరు ఆశీర్వదింపబడాలి. ఎందుకు తెలుసా? దేవుని వాక్యం యెహోవా భయభక్తులు గలవాడు ఈలాగూ ఆశీర్వదింపబడని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు దేవుని దినం బ్రతికినందుకే రావాలి. మంగళవారం ఉంటామో పోతామో తెలుసా? నీ డబ్బు నీకు అక్కడ రాదు, నీ తిరిగి అక్కడ రాదు, నీ పని దగ్గర రాదు, నీ ఏ పడవ దగ్గర రాదు. అందుకే నేను చెప్తున్నా, 6 రోజులు కష్టపడు, 7వ రోజు నీ దేవుడు యెహోవాను విశ్రాంతి దినం కాబట్టి పరిశుద్ధంగా ఆచరించు. ఏ చర్చ్ కన్నా నీ ఇంట్లోనైనా ఉండు, నువ్వు దేవుని భక్తిగా ఆరాధించు. అప్పుడు ఏ దేవుడు నీ గుడారము సమీపించదు. అందుకే ఇక్కడ ధనవంతులైతే బ్రతకాలంలో దేవుడు ఏమన్నాడు? వీళ్ళ ఈ బ్రతకాలంలో ఇష్టమైన ఆరోగ్యం, ఇష్టమైన బట్టలు దేవుడు అంటే ఎవరో తెలుసుకోలేకున్నావు. కానీ ఇప్పుడు ఒక్క నీళ్ళ సుఖ కూడా పంపడానికి వీలేదని అక్కడ జడ్జిమెంట్ తీర్పిచ్చేసింది. నేను చెప్తున్నా, ఇంకా మనం మరణం కాలే, నరకం పోలే. ఇప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? పరలోకానికి సిద్ధపడాలి. నరకానికి కాదు, పరలోకానికి పోవాలి అంటే మీరు విశ్వాసం ఉండాలి. మీరు నరకానికి వెళ్ళేవారు, దేవుడిని మర్చినవారు, ప్రార్థన చేయనివారు, వాక్యం విననివారు, చేతులతో తప్పులు చేసేవారు, కళ్ళతో చెడు చూసేవారు, చెవులతో చెడు వినేవారు, నోటితో బూతులు తిట్టేవారు, వీళ్ళందరూ ఎక్కడ పోతారు? నరకానికి ఖచ్చితంగా పోతారు. అదే కదా వాక్యం చెప్పేది. నీ చేయి నేను అభ్యంతరం వస్తే దాన్ని తెచ్చివేయమన్నాడు, నీ కాలు నేను అభ్యంతరం వస్తే దాన్ని తీసివేయమన్నాడు. క్రైస్తవులకు ఎవరా కాళ్ళు అలా అభ్యంతరం వస్తలేవా? తీసేస్తారా? నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను కాదు చెప్పేది, యేసులో చెప్పాడు. అంటే అలా ఆ చెడు అలవాటు, చెడు సహవాసాలను మీరు బానిసలు కావద్దని వాక్యం మనకు నేర్పిస్తుంది. ఒకవేళ అలాంటి వాటికి మీరు బానిసలైతే ఎటు పోతారు? నరకం పాలవుతారు. కాబట్టి వీళ్ళ ధనవంతుడు నరకంలో కాలుతో అప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు, అయ్యో ప్రభువా, అయ్యో దేవా, నా భూమి ఇంకా 5 సహోదరులు ఉన్నారు. కాబట్టి ఈ వర్తమానం దయచేసి వాళ్ళ గొప్పమంటే, దేవుడు ఏమంటాడు? నాకు గురించి చెప్పేవాళ్ళు మోసే ప్రవక్తలు చాలా మంది ఉన్నారు, వాళ్ళ మాటలు వింటే నా మాటలు విన్నాకే అని చెప్తాను. నేను మీకు చెప్తున్నా, మీరు ప్రియులారా, మీరు మీ భర్తలకు చెప్పండి దేవుని వాక్యం. అయ్యా, బతికిన కాలం చాలు, ఆదివారం వచ్చిందంటే ఏ చర్చికైనా పోదాం, బ్రతికిన కాడికి చాలు, పిల్లలకి మంచి చర్చికి వచ్చే బాట నేర్పండి. ప్రభు వాక్యంలో, ప్రార్థనలో, విశ్వాసంలో మీరు ముందుకు పోవాలని నేను హెచ్చరిస్తున్నాను. అందుకే నేను ఇవాళ చెప్పే అంశం, ప్రియుడా, నరకం ఉంది, జాగ్రత్త. ఇప్పుడు ధనవంతుని గురించి ఒకటి చెప్పాను, ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. దయచేసి బైబిల్స్ ఉన్న వారు తీసుకోండి. లూకా సువార్తలోనే పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 12వ అధ్యాయం 16 నుంచి చూడండి ఏం రాయబడిందో. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. చూడండి, బైబిల్లో యేసు ప్రభు ఉపమానం చెప్పిండు. ఎందుకు ఉపమానాలు కథలు చెప్తానంటే మీకు అర్థం కావాలి. మీకు అర్థం కావాలంటే ఒక కథను పోల్చి చెప్తుండ్రు. ఒక ఉపమానం ఏమని చెప్తుండ్రు? ఒక ధనవంతుడు నేను, అతని భూమి సమృద్ధిగా పండింది. అయితే అప్పుడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, ఒక ధనవంతుడు ఏమంటాడంటే, నాకు విపరీతమైన పంట పండింది, ఇక్కడ ఎక్కడ పోతామన్నా నా ఏరియా నా ప్లేస్ సరిపోదు అని ఆలోచించుకుంటాను. అయితే నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడినది. చూడండి, ధనవంతుడు అనుకున్నాను, విస్తారమైన పంట పండింది, ఇంకా కొట్లు కట్టిస్తా, భూములు కట్టిస్తా, మిద్దలు కట్టిస్తా, మేడలు కట్టిస్తా. మనిషి ఆలోచన ఇదే కదా. చచ్చిపోయినప్పుడు
ఇవన్నీ మిట్టెలు రావు, నేరలు రావు, బంగారు రావు, ఇక్కడ నుంచి పెట్టి వెళ్ళిపోవాలి. నేను తీసుకుపోతే ఇవన్నీ నాతో అన్నట్టు ఉన్నాడు ఆ భూమి మీద. దేవుడికి కింద ఖచ్చితంగా ఆదాములు చేసినప్పుడే చెప్పిండు, ఆదామా నేను నేల మట్టిలో నుంచి తీసిన, నువ్వు మందేనంట మట్టి అయిపోదు, వెండి రాదు, బంగారం రాదు, పిల్లలు రాదు, ఆస్తి రాదు, ఏమి రాదు. నీతో వచ్చేది ఏంటి తెలుసా? నీ పాపాలు, నీ పుణ్యాలు. అందుకే ధనవంతుడు ఏమనుకుంటాడు? ఓ నా ప్రాణమా, అనేక సంవత్సరంలో కొరకు విస్తారమైన బండలనేది కొట్లు కట్టిస్తా, గుమ్ములు కట్టిస్తా, ఈ ధాన్యం అంతా అలా నింపుతా, ఓ నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అని అంటాడు. కానీ బైబిల్లో దేవుని వాక్యం మనకు చాలా సార్లు నేర్పిస్తుంది. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట ఉంటే సూది బెచ్చంలో దూరుట సులభం. సూది బెచ్చం ఉంటుంది కదా, అలా ఉంటే పడుతుందా? ఎందుకంటే ధనవంతులకు ఏమైనా తన మీదే మనసు ఉంటుంది. అందుకే క్రీస్తును దేవుని మీద పరలోక రాజ్యం మీకు కావాలి అంటే దేవుని వాక్యం తెలుసుకోవాలి. నరకం వెళ్ళొద్దు అంటే భక్తిగా బ్రతకాలి. ఈ ధనవంతుడైతే నా ప్రాణమా తిరుగు తాగు స్ఫుటించుము, అనేక సంవత్సరంలో కొరకు ఆస్తిని కొరకు సమకూర్చినని చెప్తుంది. అయితే దేవుడు వెలివాడ ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు. దేవుడు ఏమన్నాడు తెలుసా? ధనవంతుడిని మనం గొప్పడు అనుకుంటాం, కానీ దేవుని దృష్టిలో ధనవంతుడు వెలివాడు. ఒరే వెలివాడా, నువ్వు సంపాదించినవి ఎవరి పరావులో ఈ రాత్రి నేను నీ ప్రాణం అడుగుతున్నాను అని చెప్తున్నాడు. ప్రాణం ఎవరు పిడికలు ఇలా పట్టుకుని ఆగుతారా? ప్రాణం ఎవరైనా దొంగబడి ఆగుతారా? రోజులు పెట్టి ఎక్కిస్తుంటారు. అశాశ్వతమైన ఈ లోకంలో శాశ్వతమైన దేవుని తెలుసుకొని నరకం పాలు ఆకండి. నరకం మనకు ముందుంది, అందరూ మీరు వెళ్ళొద్దు. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వారు మారు మనసు పొంది బ్యాప్టిజం పొందండి. నరకం ఉంది సోదరులారా, దయచేసి దానికి దూరంగా ఉండండి. ఇప్పుడున్న ఆస్తి, ఇప్పుడున్న పలుకుబడి, ఇప్పుడున్న బంగ్లాలు, ఇప్పుడున్న పొలాలు, ఇప్పుడున్న ఉద్యోగాలు అన్ని చూసుకోకండి. మనకి ఏముంది ముందు? నరకం ఉంది. ఒరే వెలువాడ, నువ్వు సంపాదించిన ఎవరి పాలైతే అన్నాడు. అయితే దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకుని వాడు ఆరాధనీయుండునని చెప్పాను. చూడండి, ధనవంతులే కాదు, ఎవరి కొరకే తన కూర్చుకుని దేవుని మర్చిపోతారో వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. దేవుడు ఆశీర్వదిస్తాడు మిమ్మల్ని, కానీ దేవునికి వచ్చే ఘనత, దేవునికి ఇచ్చే సమయం, దేవునికి ఇచ్చేది మనం హృదయపూర్వకంగా ఇవ్వాలి. దేవునితో గడిపే సావాసం, దేవుని దగ్గర ప్రార్థన చేసే మనం ఎల్లప్పుడూ ఆయనతో సావాసం ఉంటే దేవుడు నీ బ్రతుకాలం అంతా క్షేమంగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఈ ధనవంతుడు ఇవన్నీ సంపాదించుకున్నాడు. ఆ రాత్రి ఒరే వెళ్ళి వాడక అయిపోయిందంటే వాడు ప్రాణం వదిలి వెళ్ళిపోయింది. ఎవరి పని అయింది? కాబట్టి నేను చెప్తున్నా, క్రీస్తు దేవుని బిడ్డారా, మనకు నరకం ఉన్నది, దయచేసి మీరు వెళ్ళొద్దు. భక్తిగా, విశ్వాసంగా, నిజాయితీగా భూమి మీద ఉన్నంత కాలం మీరు మంచిగా ఉండాలని ప్రభు వాక్యం బట్టి నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. నరకం ఎట్లుంటుంది ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 4:14 నరకం అంటే ఎట్లుంటుందో ప్రకటన గ్రంథంలో కూడా భక్తులు రాసి చక్కగా చూడండి. 14:10-11 ఏమీయో కలవరపడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. చూడండి, అగ్ని గంధకాల చేత బాధింపబడే రోజులు ఉంటాయి. దేవుని తెలుసుకోండి, పాపం నుంచి, శాపం నుంచి తప్పించుకోండి. ఎందుకంటే మీరు డబ్బులు సంపాదిస్తారు, కష్టపడతారు, 24 గంటలు ఓకే, సంతోషమే. కానీ మీకు పరలోకం కావాలా, నరకం కావాలా, మీరే యోచించుకోవాలి. మరి నరకం అనేది ముందుంది, జాగ్రత్తగా మీరు ఉండాలని, అందులోకి వెళ్ళొద్దని నేను చెప్తున్నా. ఇంకోటి కూడా నేను చెప్తా. మత్తయి సువార్తలోకి రండి దయచేసి. మత్తయి సువార్త
24:51 24:51 అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండును. అంతే. నరకం ఎట్లుంటది? ఏడిపే ఉంటది. మళ్ళీ నేను తీసుకొచ్చేటట్టు ఉండదు, నీకు సువార్త చెప్పేటట్టు ఉండదు. ధనవంతుడికి లాస్ట్ మూమెంట్ నాన్నగారు పోమంటే పోతాను ఎవరైనా. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. అయ్యా నువ్వు నరకం పోతేంది, నువ్వు పరలోకం పోతేంది, నాకేంది అనుకునే వాళ్ళు దేవుని సువార్త చెప్పాలి. ఇక మీకు హెచ్చరిస్తున్నాను, మీరు మంచి మార్గంలో నడవండి. అక్కడ ఏడుపును పన్ను కొరితే అది యుగాయుగంలో మంచి అగ్నిగుణం. అందుకు ఎవరు పోతారంటే ప్రకటన గ్రంథం 22:15 చట్టంలో రాయబడ్డది. వ్యభిచారులు చూడండి, ప్రకటన గ్రంథం 22:15 ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పికొనిన వానిని రానిము, నిశ్చయించు వానిని కుక్కలను మాంత్రికులను వ్యభిచారులను నరహంతకులను విగ్రహ ఆరాధకులను అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపటనుందురు. పరలోకంలో ప్రవేశించారు, వీళ్ళు వెలుపడుతుంటారు. జడ్జిమెంట్ టైంలో కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు వెలుపడుంటారు. దీనికి ఎలాంటి శిక్ష ఉంటుందో తెలుసా? అగ్ని గంధకములతో మండే అగ్నిగుండం ఉంటుంది. మనలో ఎవరైనా అబద్ధికులున్నారా, వ్యభిచారులున్నారా, దొంగలున్నారా, తాగుతులున్నారా? మీకే తెలుసు. నేను ఇప్పుడు ఏదైతే మీ పేరు ఏదైతే చూపించినాను గుడి మానుకుంటారు, అవునా? ఇక రాదు. కాబట్టి టెస్టర్ పెట్టిలా చూస్తే కరెంట్ ఉందా లేదో మీకే తెలిసిపోవాలి. నా జీవితంలో నేను ఎందుకు తప్పు చేశాను, నా జీవితంలో నేను దేవుడికి విరోధమైన పనులు ఎన్ని చేశాను, సంఘానికి ఎన్నిలో దేవుడి సంఘంలో నేను ఎంత తప్పు చేశాను, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. బైబిల్ అయితే ఇక్కడ చెప్తుంది ప్రకటన గ్రంథంలో క్రీడా నరకం ఉంది. రాగుబోతులు, విగ్రహారాధకులు, మాంత్రికులు, వ్యభిచారులు, అబద్ధములు ప్రేమించి జరిగించే ప్రతి వాడు వెళ్తూ ఉంటారు. సంఘానికి వచ్చినంత మాత్రం కూడా పరలోకము నరకము పరలోకం వస్తుందని అనుకోవద్దు. సంఘానికి వచ్చి తప్పు చేస్తే నరకానికి అయిపోతారు. ఈ విషయాన్ని గమనించుకోండి, గ్రహించుకోండి. నరకం ఉంది, జాగ్రత్తగా ఉండండి, దాంట్లో మీరు వెళ్ళొద్దు. నేను ఇంకొకటి లాస్ట్ వచ్చి ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను. సిలువలో ఒక దొంగ కుడివైపు ఉన్నవాడు రక్షణలోకి వచ్చాడు, ఎడమ వైపు ఉన్నవాడు అదే స్థితిలో ఉన్నవాడు మరణించాడు. వాడు తన తప్పును తెలుసుకోలేదు. కుడివైపు ఉన్నవాడు చూసి ఎడమ వైపు ఉన్నవాడిని గద్దించిండు. మనకు ఈ సిలువ వేయడం అయితే న్యాయమే. మనం చేసిన తప్పులు, దొంగతనాలు ఏదైనా ఏ తప్పు లేదు కాబట్టి దేవా నీ రాజ్యంలోనూ జ్ఞాపకం చేసుకోమన్నాడు. భూమి మీద ఉన్న నువ్వు, నేను, ప్రతి ఒక్కరు నా లైఫ్ ఉన్న ప్రతి విశ్వాసి, ఆ విశ్వాసేదాలు కూడా చనిపోవాల్సి ఉంటుంది. మరి నరలో పరలోకానికి పోతామో నరకానికి పోతామో మీరు యోచించుకోవాలి. కానీ సిలువలో ఉన్న దొంగ నీ రాజ్యంలో దేవా నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొకటి అయితే ఎడవైపు ఉన్నవాడు ఎలా నువ్వు దేవుడి కుమారుడు అయితే నిన్ను రక్షించుకొని మమ్మల్ని రక్షించు. డిమైండ్ కదా, అంత డిమైండ్ మనకు వద్దు. అయ్యా మాకు నరకం తప్పించు, నీ రాజ్యంలో మాకు స్థానం కల్పించు అని ప్రార్థన చేసుకుని నరకానికి వెళ్ళకుండా మనం భక్తిగా, విశ్వాసంగా, భయం కలిగి దేవుని ఆశ్రయిద్దాం, దేవుని ప్రార్థిద్దాం. అనుదినం బైబిల్ చదువుతున్నాం. క్రైస్తవ బిడ్డలని, క్రీస్తు బిడ్డలని చక్కటి పేరు తెచ్చి సమాజానికి, ప్రపంచానికి ఆదర్శంగా ఉంటాం. దేవుడి వాక్య భాగమును మీ వినికిలో ఆశీర్వదించడం ప్రార్థించుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, మీ కాళ్ళను స్తుతిస్తున్నాం నాయన. అవును తండ్రి, నరకం ఉందని మీ వాక్యాన్ని బట్టి మేము తెలుసుకుంటున్నాము.
వ్యభిచారులు, దొంగలు, నరాంతకులు, అబద్ధములు ప్రేమించి ధరించేవారు నాయన వెలుపల ఉంటారని వాక్యం చదివిస్తుంది. మా బ్రతుకులో మేము బ్రతికినంత కాలం భయంగా భక్తిగా బ్రతికి మీ నిత్య రాజ్యంలో నిత్య జీవంలో ప్రవేశించిన కృప చూపండి. ఇప్పుడు ఈ వాక్యం వింటున్న బిడ్డలు ఎవరు కూడా నరకానికి వెళ్ళకుండా వారికి మారు మనసు దయచేయండి తండ్రి. మేమైతే చేసిన తప్పులు మీకు తెలుసు కదా తండ్రి, దయచేసి క్షమించండి. నీ పాదము నేను అభ్యంతరపరిస్తే నరికివేయమన్నావు, నీ కన్ను నేను నా అభ్యంతరపరిస్తే దాన్ని పెరికివేయమన్నావు, చేయి అభ్యంతరపరిస్తే తీసివేయమన్నావు. అవును ప్రభువా, మేము చేతుల ద్వారా, చూపుల ద్వారా, కాళ్ళ ద్వారా మీకు నీ దృష్టిలో ఎన్నో తప్పులు చేసి ఉంటాం. దయచేసి సిలువలో ఉన్న దొంగలాగా మేము మారు మనసు కలిగి నిత్య జీవంలో ప్రవేశించినట్లు కృప చూపండి. నిజంగా తండ్రి, ఈ 70 ఏళ్ళ యాత్రలో నాయన భయము భక్తి కలిగి సదాకాలం స్తుతించే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించి నిత్య రాజ్యంలో చేర్చుకోమని, నరకం నుంచి తప్పించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.